వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పరు. పొడింగు లెక్క ఓ పెద్ద పోయి ఆడ ఉన్న 10 మందిని చూసుకొని ఓ రెచ్చిపోయి మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. మేము అనలేమా కల్వకుంట్ల నా కొడకల్లారా అని? ఈ భాషకు దిగదారుదామా? చెప్పు కేటీఆర్, చెప్పు. మేము కూడా చెప్పమా మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడికి వస్తే కేటీఆర్ని అక్కడ తన్నండి అని చెప్పాలనా? ఇదేనా రాజనీతి? ఇదేనా కేసీఆర్ నీ కొడుకు నేర్పు రాజనీతి? మళ్ళీ మాట్లాడితే మాట్లాడినామని అంటారు. పోనీ కేసీఆర్ అంటే బూతుగాడు ఏదో మాట్లాడిండు పోయింది పెద్దరికం అంటే వీడికదే వచ్చింది దావులగానికి బేవకూఫీ మాటలు. రైతు రుణమాఫీ మీరు మొదటి దఫాలో 4 వంతులుగా మీరు 25,000 చెల్లించింది. మేము ఒకటేసారి 21,000 కోట్లు మేము చెల్లించినాం. మీరు చెల్లించలేదు, పావులా వంతే చెల్లించిండ్రు. ఎక్కడికైనా వస్తా నేను అంటున్నావు కదా, ప్రతి గ్రామంకు వెళ్ళి చూడు, ప్రతి గ్రామంలో లబ్ధి పొందిన వాళ్ళ లిస్ట్ వేసినాం రా దరిద్రుడ. ఇంకెంతకాలం ఇట్లాంటి పనికిరాని అబద్ధాలు చెప్పుకుంటూ కూర్చుంటాం? మీ మొత్తం కాలంలో మీరు రైతులకు చేసింది, మొత్తం రైతులకు చేసింది మీరు ఎంత? 9-10 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఎంత అంటే 2,88,670 కోట్లు. ఈ 2.5 సంవత్సరాలు 28 నెలల్లో 1,52,656 కోట్ల రైతు సమాజానికి ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సిద్ధమా? చివరికి మోడీని బతికాడుకొని ఆర్బీఐని బతిలాడుకొని డిసెంబర్లో ఎన్నికలు ఉంటే అక్టోబర్లో రైతు రుణమాఫీ అని 99,000 కోసం ఓట్ల కోసం రైతులు ఏరేమో అని చెప్పి వేసిన దరిద్ర ప్రభుత్వం నీ ప్రభుత్వం. నిస్సిగ్గుగా మళ్ళీ చెప్తున్నాం. 28 నెలల్లో మేము రైతుల కోసం చెల్లించింది, రైతుల కోసం మేము వెచ్చించింది 1,52,000 కోట్ల 1,52,656 కోట్లు. దీని మీద ఎక్కడ చర్చకు సిద్ధం వస్తావో రా. ఇప్పుడు ప్రతి నెల కాదు, ప్రతి కిస్తుకు వీళ్ళు కొంత 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 చెల్లిస్తున్నారు అంటున్నావు కదా, మరి ఎందుకు దోచుకున్నారు తెలంగాణని ఇట్లా? దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి అప్పుల కుప్పగా తెలంగాణను మార్చి ఇలా అక్కడో ఇక్కడో తిప్పలబడి ఏదో ఒకటి రైతు సమాజానికి లేకపోతే తెలంగాణ సమాజానికి చేస్తుంటే రెచ్చగొట్టే ఒక కుట్రలు చేస్తున్నారు. రెచ్చగొడితే రెచ్చిపోయేందుకు తెలంగాణ సమాజం అని మీరు చెప్తే ఈయన సమాజమా? మీ వల్ల నష్టపోయిన సమాజం కదా, మిమ్మల్ని నమ్మి మోసపోయిన సమాజం కదా, మిమ్మల్ని బండకేసి బాధిన సమాజం కదా. మీరు చెప్తే మీ చుట్టుపక్కల ఉండే మీ పరివారం వచ్చి వాళ్ళ చుట్టూ కూర్చొని మాట్లాడితే ప్రజలంతా అని అనుకుంటే అంతకంటే దీనమైన స్థితి ఇంకొకటి ఉంటుందా? కాబట్టి ఇవాళ కేటీఆర్ అస్తిత్వం కోసం కొట్లాడుకుంటుడు పాపం. ఎన్నోసార్లు చెప్పినాం, హరీష్ రావా నువ్వా అనే కొట్లాటలో తిట్ల పోటీలో పైకొచ్చి నేను టీఆర్పీలో టాప్లో ఉండి నిలబడాలనుకుంటున్నాం. గతంలో మీరు చేసింది కూడా అదే, ఇప్పుడు మీరు చేస్తుంది కూడా అదే. నేనంటున్నా 10 ఏళ్ళు గాలికి వదిలేసి పరిపాలన ఫామ్ హౌస్లో పండుకోండి మీ అయ్యా. మళ్ళా 2.5 సంవత్సరాలు మళ్ళా తెలంగాణను గాలికి వదిలేసి ఫామ్ హౌస్లో పండుకుంటుడు మీ అయ్యా. మరేం కేసీఆర్ పీకనిక? ఫస్ట్ అది చూసుకోండి. కేసీఆర్ పీకనిక ఈ స్టేట్కి ఏమిటి కోసం? మరి నువ్వో దిక్కు, నీ బావో దిక్కు, పొద్దుగాల వాడైతే వాడో రకం వీడో రకం. ఒకడు అది పట్టుకుంటే ఒక దీవుడి పట్టుకున్నాడు.